గైస్ ప్రెజెంట్ వచ్చేసరికి మనం వెస్ట్ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో ఉన్నటువంటి ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. నా ముందు కనిపిస్తుంది కదా, చాలా అంటే చాలా పెద్ద బిల్డింగ్ గైస్. ఇది చాలా కొన్ని ఎకరాల్లో అయితే ఉందన్నమాట. అండ్ అలాగే ఈ ఇల్లు వచ్చేసరికి ఇంతకుముందు పాతగా ఉండేది. అయితే ఇప్పుడు మొత్తం కూడా రెన్యువేట్ చేసి కలర్స్ మొత్తం మార్చేసి ఇల్లు లుక్ మొత్తం కూడా మార్చేశారు. సో ఇలా లుక్ మొత్తం చేంజ్ చేసిన తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్ అయితే వీడియో వచ్చిందనమాట. సో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఇల్లు అయితే అదిరిపోతుంది. అండ్ అలాగే ప్రభాస్ అన్న చిన్నప్పుడు ఆయన జ్ఞాపకాలు మొత్తం కూడా ఈ ఇంట్లోనే ఉన్నాయన్నమాట. ఈ ఇంట్లో వచ్చేసరికి కృష్ణంరాజు గారికి సంబంధించిన ఫొటోస్ అండ్ అలాగే ప్రభాస్ అన్న సంబంధించిన ఫోటో గ్యాలరీ మొత్తం కూడా ఈ ఇంట్లో మొత్తం ఉంది. చాలా అయితే సేఫ్గా పెట్టారు. సో వీడియో ఓపెన్ చేసి చూస్తే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి అనమాట. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ప్రభాస్ అన్న హోమ్ టూరు మొగల్తూరులో ఇల్లు అదిరిపోయింది వీడియో అయితే. అరే ఇదేనా మీ స్కూలు? నాకు అడ్రస్ కావాలి, హెల్ప్ చేస్తావా? నాకు మీ ఊర్లో ప్రభాస్ గారి కోట ఉందంట కదా, ఎక్కడ కోట అది? ఎలా ముందుకెళ్ళిపోవాలనా? పెద్ద గేట్ ఉంది. ఇల్లు కాదు, కోట. కోట కావాలి నాకు. మహల్ అదే ముందర ఉందా? ఆడుందా? ఓకే ఓకే. ఇల్లు అయితే ఇటువైపు ఉందా? ఇల్లు కూడా అటే ఉందా? బోర్డు ఉంటుంది, అదే ఇల్లు వాళ్ళది. ఓకే థ్యాంక్స్ రా. ఏ క్లాస్ మీరు? 7th వచ్చారు అప్పుడే. సూపర్ సూపర్. ఓకే మరి వెళ్తాను. ప్రజెంట్ వచ్చేసరికి మనం ప్రభాస్ గారి కోట దగ్గరికి అయితే వచ్చాం అనమాట. మొగల్తూరులో ఉంది ఈ కోట కూడా. ఊరికి కొంచెం సెంటర్ దాటి ముందుకు వచ్చిన తర్వాత అయితే ఈ కోట కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడైతే మనం కోట దగ్గరికి వెళ్ళేసి మీకు పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకప్పుడైతే ప్రభాస్ గారు అయితే ఈ ఏరియాలోనే ఎక్కువగా ఆడుకునేవారు అనమాట. ఈ ఖాళీ స్థలం ఉంది కదా ఈ కోట బయట. ఈ కోట ఒకప్పుడు చాలా కలర్ఫుల్గా రంగులతోటి చాలా బాగుండేది. అయితే ప్రభాస్ గారు ఎక్కువగా ఈ ఏరియాలో తిరిగేవాళ్ళు. కృష్ణంరాజు గారు కూడా ఎక్కువగా ఇక్కడే తిరిగేవారు అనమాట. ఎక్కువగా ఇక్కడే ఉండేవాళ్ళు. సో కాలక్రమేణా మొత్తం కూడా రోజులు మారుతూ వచ్చాయి. కోట కూడా పాతబడిపోయింది, రంగులు చెదిరిపోయాయి, మొత్తం కూడా పూర్తిగా దాదాపు పాడైపోయింది. అయితే ఇక్కడ ఉన్న ఈ ఖాళీ స్థలం ఖాళీగా ఉండకూడదని చెప్పేసి ఇక్కడ ఇటుకలు బట్టి చేసుకున్న వాళ్ళకైతే ఇచ్చారనమాట. వాళ్ళైతే ఇటుకలు అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక్కడ. సో ఉన్న స్థలం ఖాళీగా వేస్ట్ అవ్వకూడదని చెప్పేసి ఏదో ఒక పనికి ఉపయోగించాలని చెప్పేసి ఇటుకలు బట్టి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళైతే ఇక్కడ ఇటుకలు అయితే తయారు చేసుకుంటున్నారు. ఓకే ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు కోట లోపలికి అయితే వెళ్దాము. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానివ్వండి అండ్ అలాగే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా, కృష్ణంరాజు గారి ఫ్యాన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరైతే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుంటూరు నుంచి దాదాపుగా 220 కిలోమీటర్లు జర్నీ చేసి మరీ వచ్చాను ఈ వీడియో మీకు చూపిద్దామనే ఉద్దేశంతో. ఓకే చాలా లాంగ్ నుంచి అయితే కష్టపడి వచ్చాను. సో ప్రతి ఒక్కరైతే వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కోట లోపలికి వెళ్ళేసి మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా పాడైపోయింది, పైన చెట్లు కూడా వచ్చాయన్నమాట. ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మొత్తం కూడా ఇటుకలు బట్టి అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక్కడ. దానికి సంబంధించిన మిషనరీ, చెక్కలు అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఓకే కోట లోపలికి అయితే వెళ్ళిపోదాము. చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది నాకైతే చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది. ఒకప్పుడు ఎలా ఉండదు తెలియదు కానీ ఇప్పుడైతే బాగా పాడైపోయింది. మొత్తం కూడా పైన కూడా చెట్లు వచ్చేసాయి. మొత్తం కూడా చెట్లు చేమలు పెరిగిపోయి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. ఎవరైనా ఒక 2-3 సెక్యూరిటీ గార్డ్స్ని ఇక్కడ చూసారు కదా కర్రలతో పెట్టేసి మొత్తం స్లాబ్ మొత్తాన్ని కూడా సపోర్ట్ చేశారనమాట. మొత్తం కూడా పాచిపట్టిపోయి నీరు నిలబడిపోయి అండ్ అలాగే పైనుంచి మొత్తం కూడా మర్రి చెట్లు, రాగి చెట్లు మొత్తం కూడా వేర్లు మొత్తం గోడల్లోకి వచ్చేసాయి. ఈ మొత్తం కూడా ఏ క్షణమైనా పడిపోవచ్చు, ఏమైనా ప్రమాదం జరగవచ్చు అనే ఉద్దేశంతో ఈ కర్రలు మొత్తం కూడా సపోర్ట్ పెట్టారనమాట బిల్డింగ్కి. చాలా అంటే చాలా దీనావస్థితిలో ఉంది. అండ్ అలాగే ఇక్కడ మెయింటెనెన్స్ కానీ చెట్లు పీకేయడం ఇట్లాంటివి ఏమి లేదనమాట. మొత్తం కూడా చూసారు కదా ఈ తీగలు మొత్తం కూడా గోడ మొత్తం పాకేసాయి. చుట్టూ మొత్తం కూడా కంచెలా ఇది ఏం లేదు. అసలు నేను అనుకున్నాను కోట అంటే చుట్టూ కూడా ప్రహరీ గోడ ఉండేసి
అంటే అంత కలర్ఫుల్గా లేకపోయినా సరే మినిమం మెయింటెనెన్స్ చేస్తూ బాగా మెయింటైన్ చేస్తారంటే అలాగని రాజులు పరిపాలించారు కదా ప్రభాస్ రాజు కృష్ణరాజు గారు. సో ఎవరైనా చూసి పెద్దవారు ఎవరైనా ఊర్లో సర్పంచ్ గారిని ఎవరైనా వచ్చేసి, ఎందుకంటే ప్రభాస్ రాజు గారు కృష్ణరాజు గారు సంబంధించింది కాబట్టి ఎవరైనా కొద్దిగా మంచి మనస్తత్వం ముందుకు వచ్చేసి ఇదంతా ఒకరోజు క్లీన్ చేపిస్తే బాగుండు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చరిత్ర కలిగింది కాబట్టి కోట, అండ్ అలాగే రాజుల వంశానికి సంబంధించి ప్రభాస్ రాజు కృష్ణరాజు గారికి సంబంధించిన గుర్తుగా అయితే ఉంటాయి కాబట్టి ఎవరైనా కొద్దిగా ముందుకు వచ్చేసి ఊరు పెద్దలు కొంచెం. గైస్ నేనైతే ఇప్పుడు కోట లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఈ కోట సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మొత్తం కూడా పడిపోయిన దాదాపు గోడలు మొత్తం కూడా కూలిపోయాయి. పైన వచ్చేసరికి పెద్ద పెద్ద మర్రి చెట్లు, రాగి చెట్లు లాంటివన్నీ కూడా మొలిచాయి అనమాట. సో సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ వ్యూ చూపిస్తాను చూడండి. ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. సో ఎదురు అయితే చాలా నీట్గా కనిపిస్తుంది, కానీ వెనకాల మొత్తం కూడా డొల్ల అంటే పడిపోయినాయి, గోడలు పడిపోయినాయి, మొత్తం రాలిపోయినాయి అన్నమాట. ఓకే, సో అందువల్ల అయితే మొత్తం ఇలా మారిపోయింది. నేనేమనుకుంటున్నా అంటే ఈ కోట ఎలాగైనా సరే ప్రభాస్ అన్న రాజుల వారిది కాబట్టి, వాళ్ళ తాతగారు వాళ్ళ ముత్తాతలు అందరూ పరిపాలిస్తూ వచ్చారు కాబట్టి బ్రిటిష్ కాలం నాటి కోట అన్నమాట ఇది. సో అప్పటి కోట ఇప్పటి వరకు కూడా ఇంకా ఇలా ఉందంటే చాలా వరకు గ్రేట్ అని చెప్పొచ్చు. నిన్న మొన్న కట్టిన బిల్డింగ్స్ కూడా సునామీకు తుఫానికి కొట్టుకుపోయి అంటే గోడ మొత్తం క్రాక్స్ వచ్చి పడిపోతున్నాయి అన్నమాట. అలాంటిది ఈ కోట ఎన్ని సంవత్సరాలు కూడా ఇలాగే ఉందంటే చాలా చాలా గ్రేట్ అనమాట. సో ప్రజెంట్ నేను కోట లోపలికైతే ఎంటర్ అయ్యాను. చూసారు కదా మొత్తం కూడా పాడైపోయింది. ఇవి వచ్చేసరికి అప్పటి విండోస్, అక్కడ పైన ఆ చెక్క చూసారు కదా, ఆ చెక్క మీదే ఆ సపోర్ట్ మొత్తం ఆ స్లాబ్ ఉంది కదా, ఆ మొత్తం కూడా ఆ చెక్క మీదే సపోర్ట్ ఆగుతుంది అనమాట. ఇది చూసారా, ఇది కొమ్మ లోపల నుంచి వచ్చేసిందన్నమాట. అంటే పైన చెట్టు ఉంది, రాగి చెట్టు, మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు వేర్లు పైనుంచి కింద వరకు గోడ లోపల నుంచి బయటకు వచ్చేసాయి. సో మొత్తం దాదాపుగా ఎప్పుడు ఇక్కడ చూసారా ఈ లైట్ ఉంది చూసారా, ఇది పాతకాలంలో యూజ్ చేసే బల్బు ఫిక్స్ చేయొచ్చు అనమాట. అక్కడ లైట్స్ ఫిక్స్ చేస్తారు. సో ఆ రోజుల్లో అలా ఉండేదన్నమాట. ఇప్పుడు మొత్తం మారిపోయింది. అప్పుడుకున్న చెప్పులు, అప్పుడుకున్న చెక్కలు, అప్పుడు కిటికీలు ఇవన్నీ కూడా ఆ రోజుల్లోనే ఎంత పటిష్టంగా తయారు చేశారంటే, ఇక్కడ చూసారా ఇవేవో రౌండ్గా ఉన్నాయి. ఇవేమో నాకు అర్థం కాలేదు, మరి వీటిని ఏమంటారు. ఇక్కడ వినాయకుడి విగ్రహం ఉంది, అక్కడ పడిపోతే తీసి నిలబెట్టాను. సో మొత్తం అయితే ఇలా ఉంది కోట అయితే. ఆ రోజుల్లోనే అప్పుడు చెక్కలు, అప్పుడు దర్వాజాలు మొత్తం కూడా చాలా గట్టిగా ఉండేవన్నమాట. ఇప్పుడంతా ఊరికనే చెదలబట్టేసి ఊరికనే పాడైపోతుంది. కిటికీలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో వేరే ఒక రూమ్లోకి వెళ్దాం చూడండి. ఇక్కడ నుంచి అయితే మనకి పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయి. ఈ రూమ్ మొత్తం బాగా చాలా డస్ట్గా మొత్తం మారిపోయింది ఇదంతా. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ ఈ సైడ్ ఉంది చూసారా, ఇక్కడ నుంచి అయితే పైకి మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఫస్ట్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి ఇక్కడ నుంచి వెళ్ళాలి. నేనైతే వెళ్తున్నాను. మొత్తం కూడా అడవి కంటే దారుణంగా మారిపోయింది గాయస్. ఎవరైనా ఊర్లో పెద్దవాళ్ళు ఎవరైనా సర్పంచ్ కానివ్వండి, ఎవరైనా కొద్దిగా ఉంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కోటకు శుభ్రం చేయించేసి ఏదైనా మొత్తం రంగులు కాకపోయినా సరే ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టేసి మొత్తం కూడా ఎప్పటికప్పుడు చాలా నీట్గా తయారు చేస్తే చాలు గాయస్. ఎందుకంటే ఇప్పుడు రాజుల కాలం సంబంధించిన కోట బ్రిటిష్ కాలం నాటిది కాబట్టి చరిత్ర ఉంది ఈ కోటకి. సో అందువల్ల విజిటింగ్ లాంటి వాళ్ళు కానీ, యూట్యూబర్లు లాంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సినిమా షూటింగ్ లాంటి వాళ్ళు కానివ్వండి, వచ్చిపోవడానికి అయితే చాలా వీలుగా ఉంటుందన్నమాట. ఆల్రెడీ ఈ కోటని కొన్ని సినిమాలు యూజ్ చేశారంట. అంటే ఈ సెట్ని సింహాద్రి సినిమా కానివ్వండి, అండ్ అలాగే రామ్ గోపాల్ వర్మ గారి క్షణం సినిమా, ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయంట ఊర్లో ప్రజలు చెప్పారనమాట నాకు. సో అలాంటి చరిత్ర కలిగిన ఈ కోట ఈ రోజైతే ఇలా మారిపోయింది. చూసారా, ఈ మొత్తం మెట్లెక్కేసి పైకి వెళ్తున్నాను ఇప్పుడు నేను. పైన రూమ్ చూస్తే ఇంకా దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే పైన మొత్తం చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్టు వరలు వచ్చేసరికి కింద ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే పాకాయి అనమాట. చాలా అంటే చాలా దారుణంగా మారిపోయింది, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకుండా. ఇంకో పక్క ఏంటంటే ఈ ఊరు ప్రజలకి నేను కోట అడ్రస్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, కోట పరిస్థితి బాగలేదు బాబు, అది ఎప్పుడైనా పడిపోవచ్చు, అండ్ అలాగే అక్కడ పెద్ద పెద్ద తాజు పాములు తిరుగుతున్నాయని కూడా చెప్పారు నాకు. సో అది విన్న వెంటనే కొద్దిగా భయం వేసింది. పాములు తిరుగుతున్నాయి, పైన మొత్తం చెట్లు మొలిచాయి, అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. మొన్న ఈ మధ్య వర్షాలు కూడా పడిపోద్దేమో అనుకున్నాం మేము, కానీ అది స్ట్రాంగ్గా నిలబడింది. అంటే బ్రిటిష్ కాలం నాటిది కదండి, స్ట్రాంగ్గానే ఉంటుంది. ఓకే, పాములు ఉన్నాయని చెప్పిన కానీ కొంచెం టెన్షన్గా ఉంది నాకైతే లోపల తిరగాలంటే. ఎటువైపు నుంచి ఏమొస్తాయో తెలియక కొంచెం భయపడుతున్నాను. అండ్ అలాగే లోపలైతే కొన్ని చోట్ల గబ్బిలాలు ఉన్నాయి గాయస్, గబ్బిలాలు నేను మొత్తం రికార్డ్ చేశాను. గబ్బిలాలు ఉన్నాయి, అండ్ అలాగే పాములు కూడా తిరుగుతున్నాయని చెప్పారు. సో కోట అయితే చాలా దారుణంగా అయితే పాడైపోయింది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉందో చెప్పలేము అనమాట. ఇక్కడ చూసారా మొత్తం పైన పెచ్చులు మొత్తం రాలిపోయి స్లాబ్ మొత్తం పడిపోయింది ఇక్కడ. ఇక్కడ ఈ రూమ్లో నుంచి అయితే మనం పైకి వెళ్ళడానికి ఇంకో అంటే పైన టాప్ ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే ఇక్కడ మెట్ల మార్గం ఉందన్నమాట ఈ పక్క నుంచి. సో ఇంకా నేను రిస్క్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే పైన మొత్తం స్లాబ్ కూలిపోయి అక్కడ పడిపోయిన పెచ్చులు చూశాను, అండ్ అలాగే ఇక్కడ పాములు ఉన్నాయి అంటున్నారు, గబ్బిలాలు తిరుగుతున్నాయి. ఇంకా రిస్క్ చేయదలుచుకోలేదు, ఇంతవరకు సరిపోద్దిలే అని చెప్పేసి కిందకైతే బయలుదేరాను. ఇంకా అంటే కొంచెం టెన్షన్గా కూడా ఉంది, చుట్టుపక్కల ఎవరూ లేరు. ఇక్కడ పనిచేసే బట్టి వాళ్ళు కూడా భోజనంకి వెళ్ళారనమాట. నేను మధ్యాహ్నం టైంలో వచ్చాను. సో ఇంకా రిస్క్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా వెనక్కి తిరగడం అయితే వచ్చేసాను, ఇంకా బయటకు వచ్చేస్తున్నాను.
ఓకే గాయ్స్, మొత్తానికైతే కోట అయితే ఇలా ఉంది. బ్రిటిష్ కాలం నాటి కోట అనమాట ఇది. సో చాలా స్ట్రాంగ్గానే ఉంది. ఇన్ని సంవత్సరాలు ఉందంటే ఇంకా గ్రేట్ అనమాట. ఈ కోట పేరు వచ్చేసరికి కతకి మహల్ అనమాట. ఓకే, ఇది సినిమాల్లో బొబ్బులి రాజా, సింహాద్రి, అరుంధతి, సై ఇలాంటి క్షణం లాంటి కొన్ని సినిమాలు అయితే యూజ్ చేశారు. సో మొత్తానికైతే ప్రభాస్ గారి కోటకైతే వచ్చేసాము. కోట లోపల కూడా వెళ్ళిపోయాము. ఈ కోట వచ్చేసరికి ప్రభాస్ రాజు గారి అంటే వాళ్ళ తాతగారు పరిపాలించమాట. వెంకట సూర్యనారాయణ రాజు గారు అనమాట, ఉప్పలపాటి. సో వాళ్ళ తాతగారు, ఆ తర్వాత కృష్ణంరాజు గారు, ఇప్పుడు ప్రభాస్ అన్న. సో వంశం ఇలా వస్తూ ఉందన్నమాట. సో కోట అయితే చాలా పెద్దది. ఆ రోజుల్లో కట్టిన బిల్డింగ్ ఇప్పుడు కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది, కొంచెం వీక్గా ఉందన్నమాట. సో కొన్ని సినిమా షూటింగ్లు కూడా వాడారని తెలిసింది. ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా మర్రి చెట్టు ఓడలు మొత్తం కూడా కింద ఫ్లోర్ వరకు అయితే పాకాయి అనమాట. సో మొత్తానికైతే కొంచెం డేంజర్గా ఉందని అర్థమైకి ఇంక కిందకు వచ్చేస్తున్నాను నేను.